తీసుకొస్తా అనగాని ఇప్పించేటి అయితే మస్తు ఇప్పిస్తా. తెల్ల పెడుతున్నా నీకు ఫార్చునర్ సెట్ అయితే ఇలాంటి సెట్ కావు. నేను నీకోసం కొంటది. లెఫ్ట్ సైడ్ లో ఒకటి గుడి కనిపిస్తుంది. వైన్ షాప్ కనిపిస్తుంది. గుడి ఇట్లా తాగాను సామాన్యంగా, కానీ ఇప్పుడు నువ్వు తేవాలి, నేను తాగాలి అంతే. ఇక్కడ కాదు, నువ్వే స్టఫ్ తీసుకొస్తావు, నేను తాగుతుంటే స్టఫ్ నువ్వు పక్కన పెట్టు. తాగడది కావాలని చెప్పి అట్లా మండి పిల్లని తీసుకురావడం నాతోటే ఆడుకుంటాడా, నేను ఆడుకుందాం. సోడా కొట్టు అలా అలా సిగరెట్ తాగా నా కుక్క పోస్టర్ నాకు అనిపించింది. అంటే ఇప్పుడు చాలా కన్నాలు పట్టుకున్నాను. దొరుకుతాయి కే ఫ్లైట్లు. మునగాలి అలా బీరుతో స్నానం చెయ్యాలా, లెక్కలు అన్ని తేల్చాలా నా తిక్కను. స్టఫ్ అంట నేనే నెక్స్ట్ పిచ్చాడు కదా నువ్వు. బాగానే కనిపిస్తుంది. అమ్మ నాకు ముద్దు పెట్టినట్టు పట్టు. సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మ్యాటర్ ఏంటంటే చెప్పు. ఏం లేదు గైస్, ఇంతసేపు ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ఆడుకురు 2 వీడియోలలో. నేను కూడా ఈ వీడియోలో ఆడుకుందాం అనుకుంటున్నా. ఏమని తీసుకెళ్తాను, నాకు ఏం కావాలంటే అది ఇప్పిస్తా అన్నాడు. నాకు బీర్ కావాలి, ఇప్పిస్తా లేదని చెప్పి వైన్ షాప్ కానీ మ్యాక్స్ వాడు ఇప్పియాడు. ఏమో చెప్పలేము, ప్రేమతో ఇప్పిస్తాడేమో చూద్దాం. వాడిని చెప్పింది ఏదైనా తీసుకొస్తాడు. సెన్సిటివ్ పర్సన్ వాడు. నేను తాగను, జస్ట్ తాగిస్తాను. బ్రాండ్ ఏంటి? ఎవరు నీ బ్రాండ్ ఏంటి? బట్ వైజర్ జస్ట్ పేరు తెలుసు అంటే మనకి అలవాట్లేవు, మనకి జస్ట్ మ్యాన్షన్ అంతే. వాటితోనైతే తెప్పించుకుంటా అన్నది. వాడి కోడిస్టం లేదు. తర్వాత కంటిన్యూ వీడియోలు ఇద్దాం. ఏడిస్తానా నాకు ఏం కావాలన్నా ఇప్పిస్తా అన్నాడు. ఇప్పుడు ఒక షాప్ తీసుకెళ్తా, ఇప్పిస్తాడా ఇప్పాడా చూస్తా. నువ్వు అడిగితే ఆ చిన్న మామల్ని కూడా తీసుకొస్తా అనగాని ఇప్పించేటి అయితే మస్తు ఇప్పిస్తా. అదే ఇప్పి అంటున్నాడు కూడా. గలీజ్ రా, గలీజ్ గలీజ్ పనులు చెప్తే నువ్వు దాన్ని ఫేస్ చేయలేవు. నాతోటే మీరు ఆడింది గేమ్. నేను ఇప్పుడు నీతో ఆడతా చూడు అసలైన గేమ్. చూడు ఇప్పుడు నీకేమైతుంది? వాడేదో పాపం నేను జల ఇద్దామని చెప్పి తీసుకొని వచ్చిండు. జల అమ్మో సనా నీలో తెల్ల పెడుతున్నా. ఈరోజు స్నాన్ చేసిందిరా? స్నానం చేసిన లేకపోతే యావరేజ్ ఆడున్న హైట్ కి. నీకు ఫార్చునర్ సెట్ అయితే ఇలాంటి సెట్ కావు. నేను నీకోసం కొంటది. ఎగిరిపోద్ది. ఎంత బాగుంటుంది. అది ఇప్పుడు ఏ షాప్ కి ఎప్పుడు ఎగిరిపోతున్నా? నువ్వు ఎగిరిపో ఆమెతో, బ్రాకెట్ వచ్చి ఆమెతో. నువ్వే నచ్చినావని నేను రైట్ రూట్ లో మొత్తం గట్టిగానే తెలుసు. అదే పుట్టి పెరిగింది మేము మొత్తం విన్నారా? ఇప్పుడు గొడవ 10 మందిని పిలిపిస్తా. చెప్పు నువ్వు ఒక ఫోన్ కొడితే మొత్తం నిండిపోతుంది చుట్టుపక్కల. ఇప్పుడు ఇల్లు చూపించుకుంటున్నావు వెళ్ళగా తమాషా. బేటే లగడ్ దాల్తే హైదరాబాద్ వాలే అంటావా? సిటీ వాళ్ళే బేటే సో గైస్ నాకు ఒకటి అర్థం కాదు, నిజం చెప్పు. ఊరికే గిట్ల అన్ని పెయిన్లు ఉన్నాయని నెత్తిన. రేపు పొద్దున్న నువ్వు కూర్చొని చూడండి. పెయిన్ అంటే కొన్ని ఉన్నాయి, ఎక్కినాయి అద్దరు వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకున్నావు. నన్నేమో ఎప్పటి నుంచి ఏమడు పడుతున్నా అసలు ఎక్కించుకున్నాను. అన్నా నువ్వు అట్లా స్ట్రైట్ అయినావు అనుకో, నీకు లెఫ్ట్ సైడ్ లో ఒకటి గుడి కనిపిస్తుంది. వైన్ షాప్ కనిపిస్తుంది. గుడి ఎట్లా కనిపిస్తున్నా నేను ఇప్పుడు? వైన్స్ షాప్ దగ్గర ఇంకో షాప్ ఉంటది. అవునా? ఈ వైన్స్ ఇక్కడ ఇట్లా వైన్స్ లో కూడా తెలుసా నీకు? వైన్స్
కార్ ఏం భాష ఇది పోయి ఒక కేఫ్ లైట్ బీర్ తీసుకురా. ఏమన్నా ఉందా? సారీ బడ్వైజర్ టిన్. బీర్లు తాగుతా, అందుకే తాయి మంచిగా దున్నకు నేను బీర్లు తాగాను సామాన్యంగా, కానీ ఇప్పుడు నువ్వు తేవాలి నేను తాగాలి అంతే. అదే నీకు ఊరికే నువ్వు నాకు ఏదైనా ఇప్పిస్తావు కదా, ఒక బీర్ తీసుకోరా. ఏదన్నా ఇప్పిస్తా అంటే నువ్వు ఏదైనా చాక్లెట్ అయినా గిఫ్ట్ అయినా ఏదన్నా కోరుకుంటావు అనుకున్నా, మరి పోయి గంత బీర్ అంటున్నావు ఏంది? నాకు బీరే కావాలి, నాకు బడ్వైజర్ టిన్నే కావాలి. అసలు దిమాగ్ ఉందా? ఏదైనా కొనిస్తాను కదా, తీసుకొస్తే అయిపోతాయి. పంచాయతీ ఉండదు పిల్లతోటి. చూద్దాం, నా ముందరనే తాగాలి మరి. నీ ముంగడ కాదు, నువ్వే స్టఫ్ తీసుకొస్తావు, నేను తాగుతుంటే స్టఫ్ నువ్వు పక్కన పెట్టు. పక్కన పెట్టు. తినిపియాలనా? ఏమొద్దు, నేను తింటా. తినిపిస్తాలే. ఏమొద్దులేనా, కానీ నా ముందరనే తాగాలి. నీ ముందేంది, ఎంతమంది వచ్చినా వాళ్ళ ముందరే కూర్చొని తాగుతా. నేను తాగుతావు కదా? తాగుతా. చూస్తా మరి. తాగుతానే కదరా నేను తీసుకురా అని చెప్పింది. నేను ఒకటి బడ్వైజర్ టిన్ తీసుకురా. ఇంకా చెప్పు, బ్రాండ్స్ మెన్షన్ హౌస్. మెన్షన్ హౌస్ వద్దులే ఇప్పుడు, వద్దు కదా. ఓన్లీ బడ్వైజర్ టిన్ తీసుకురా. బడ్వైజర్ జల్దీ పో. తీసుకురావాలి. ఎన్ని తాగుతావు? ఒకటే తాగుతావా? తీసుకొస్తా. తాపాలే చెప్తా నీ సంగతి మరి. నేను అడిగింది నువ్వు తీసుకోరా. నేను తాగుదా సెకండరీ లేదు, థర్డరీ లేదు. పాపం అతను కావాలని ఎందుకే మందు గిందు చూడు, చెప్పగానే దీని మీద ఉన్న ఇష్టంతో వెళ్ళిపోతున్నాడు. నేను తాగలేదు కావాలని చెప్పి అట్లా తెలుసు నీకు మండింది ఆ పిల్లని తీసుకురావడం. నాతోటే ఆడుకుంటాడా, నేను ఆడుకుందామని భలే పోయింది. అంత మంచోడేంది బ్రో మీ ఫ్రెండ్, నిజంగా. అంటే అందరికి ఇట్లానే హెల్ప్ చేస్తాడా, నాకు ఒకదానికైనా? ఎవరికి ఏడా? అలాంటి నిజంగా రియల్ లైఫ్ లో లవర్ లేదా? తెలీదు లేదు అనాలే, కానీ తెలీదు అని అంటే 50-50. చెప్పన్నా చిన్న అన్న, అభి అన్న చెప్పన్నా. ఏం చెప్పాలా? లవర్ లేదా ఈయనకి? లేదు. మరి అడగగానే బీర్ తెచ్చి పాపం. సో గైస్, ఎందుకు తెప్పిస్తున్నా తర్వాత చెప్తా గైస్. ఎందుకురా ఒకటే తెమ్మన్నా, ఇద్దరు కలిసి తాగుదాం అనుకుంటారు. ఏంది తాగొచ్చు సంఘానికి అధ్యక్షులాగా తాగుతారు కదా ఎవరో అని చెప్పేసి మూడు తెచ్చిండు. మూడు తాగలేరా? మందు తాగుదాం, ఊగుదాం, కలిసి ఊగుదాం. నువ్వే అన్నావు కదా తాగుతా అని. చూద్దాం, నువ్వు తాగుతేనే డిప్రెషన్ లో నేను కూడా కొట్టొచ్చు. ఒక్కటి తెమ్మంటే మూడు తెచ్చినావా? ఇప్పుడు ఎర్రగా ఉంది సోనా, అది కూడా అట్లా ఊరికేదో తాగిచ్చిన తీసుకురమ్మా. నువ్వు ఇవన్నీ జోకులు కూడా చేయొద్దు. నేను అసలు ఓను పోయి తెచ్చినా. అంటే నువ్వు నా కోసం పోతావా అని చెప్పి అట్లా తైసను మూడు తీసుకొచ్చిన. పోయి రిటర్న్ ఇచ్చిరాపు, పానీపూరి తిందాం. పైసలు అడగరాపు, పైసలు తీసుకురాపు. నాకు వద్దు, ఫ్లైట్ కావాలి. వద్దు నాకు వద్దు అవి, నాకు ఏ ఫ్లైట్ కావాలి. లేదు సనా, అట్లా ఏం లేదు. ఉన్నదే మళ్ళీ పోవాలి, మళ్ళీ చేంజ్ చేయాలంటే. అంటే ఇప్పుడు నా కోసం నువ్వు చేయలేవు. చేస్తా అని అరే నేను సదా ఇద్దామని చేస్తుంది. నీ మాటలు నమ్మకరా, దాని ఈగో చేయలేవు. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తలేవు, ఫేక్. ఇది ఎట్లుందంటే గదొక సిమ్ ఉంటది, నన్ను లవ్ చేయాలంటే ఇట్లా నా ఎంబడవాడాలి, నన్ను చేయాలి అన్నట్టుంది. పాగల్ మూవీ కాదు, పాగలేగానే. ఇంకా అయ్యే దేవుడు, అరే ఈ సినిమా పిల్లలు గలీజ్ చేస్తారు. ఇద్దరు కలిసినారా కారు తీరా తమ్ముడు. మొహమ్మద్ దెంగుతుంది ఆ బాటిల్ తోటి, అప్పుడైతే చల్లబడుతుంది తెలుసా. ఆ టిన్ను మొహం మీద పగిలిపోతుంది. అసలు నేను అవన్నీ తాగాను. ఏదో నా తెస్తాడా ఏడా వాయించిపోతాడా కూడా అని గెస్ చేసిన. పోయిండు. అదే పానీపూరి తింటదంటరా. ఏం తినను నాకు వద్దు. నువ్వు తాగు. నేను తాగని. వాడు తాగబోతా, నువ్వు తాగబోతా, వాడిని తాగమంటున్నావు. నేను తాగాను అసలు అలాంటి. అసలు ఎప్పుడన్నా పోస్ట్ చూసినా ఇట్లా బీర్ తాగంగా, సిగరెట్ తాగంగా నా కుక్క పోస్ట్ నాకు అనిపించింది. అంటే ఇప్పుడు చాలా కన్నాలు పట్టుకున్నాను. బంగి పిల్ల శివంగి పిల్ల సిరాకు పెట్టి సంపకే. బీర్లు
పట్టుకొని ఎవరు కూర్చుంటారు? ఆ బీర్ కేఫ్ రేట్ అయితే తాగుతాం. తాగనోన్ని కూడా అప్పుడప్పుడు తాగేటోన్ని కూడా తీసుకోవడం మనం తీసుకొచ్చిన. ఇప్పుడు ఎట్లా చూద్దాం, నువ్వు తాగుతావు. అన్న తాగుతాడు. ఆ గుడి గుడి సరే దండం పెట్టుకో. అగో ఈడ దొరుకుతాయి కేఫ్ లైట్లు. మునగాలి అలా బీరుతో స్నానం చెయ్యాలా, లెక్కలు అన్ని తేల్చాలా నా తిక్కను. ఆడ కూడా నీకు అన్న యూటర్న్ చేసుకోవే. వద్దు పారి వద్దు, మీ పాప పోయినాకల్లా నువ్వు తాగు. అట్లా కాదు అన్న, యూటర్న్ చేసుకోవే. అదనే చెప్తుంది. అట్లా ఏం లేదన్న, నీ చెల్లిని దేవుడా ఇప్పుడు లవర్ ఉందా లేదా అని అడిగితే ఏమో అన్నాడు రా. లేదని నచ్చు కదా, ఎందుకు ఏమో అన్నాడు అంటే 50 లవర్ ఉంది కాబట్టి నువ్వు కావాలని చెప్పి చేస్తున్నావు ఇదంతా. ఆమెకి మండిపియడానికి నాతో ఆడుకుంటున్నావు నా జీవితంతో. సో గైస్ మేము కింద దిగినాక మాట్లాడుకుంటాము, కార్లో వద్దు మాకు ఈ పంచాయతీ. కార్ కేసు కార్ తాళం పోయిందిరా. అయ్యా కార్ తాళం లేదు. కారు కారు పోదు. కారు తాళం లేదు, పక్కన ఉంటది. అదే నేనది కూడా. నువ్వే నీ వల్ల ఏంది అన్ని చేసేటి అని తీట నువ్వే లేదా కార్ తాళం ఆఫ్ చేసినవాడా? ఆఫ్ చేసిన అందులో ఎవడు మిడిల్లో సైలెంట్ బ్యాక్ కింద ఎవడు ఎంత ఉంటుంది అగో తాళారా వాడి కింద పెట్టు. చీ వాడి ముడ్డి కింద పెట్టుకొని ఆ ఊరంతా పెట్టుకోంట. స్టఫ్ అంట నేనే ఉన్నా నెక్స్ట్. ఎట్లా తాగను నేను ఊరికే ఏమన్నా పాడేసాడు. ఏమన్నా పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా? ఏమన్నా అత్తున్నావు, అదేమంటున్నావు, ఇద్దేమంటున్నావు, బర్రె లెక్క అంటున్నావు. మళ్ళా బట్ పిచ్చాడే కదా నువ్వు. అదిరా తీసి చూపి ఏం తెచ్చినా ఇచ్చే. తీసుకోకపోతే మూతి పగల పెట్టరా. పోస్తాక లేకపోతే ఇప్పుడు పోయి వద్దు మరి ఎందుకు ఐతులు తెంగినావు తీసుకురా. సతాయిద్దామని. ఎందుకు నువ్వే మరి అని సతాయించడానికి అని పెళ్ళాం వా లవరా లేకపోతే ఫ్రెండ్ అట్లా సతాయించేదే బీర్ తీసుకురా గీర్ తీసుకురా అని. ఫ్రెండ్ గిరెండ్ అన్నా అనుకో పోతాం అంటది. అరే నువ్వు వేరే అమ్మాయిని తీసుకురావడం సనా మనసు చాలా గాయపరిచిందిరా. పాపం హట్ అయింది. లైట్ హట్టు లేదు, గుట్టు లేదు, లిప్స్టిక్ బాగానే కనిపిస్తుంది. అమ్మ నాకు ముద్దు పెట్టినట్టు పట్టు. నేను తాగను. సరే బాండి మా ఇంట్లో రా, మా ఇల్లు చూపిస్తాం. దారా నడుసనా ఫోన్ మాట్లాడేసి వస్తాం. ఎవరితో మూసుకొని రా నువ్వు డ్రెస్ లెగ్గు వస్తున్నా పడ్డి పో. వస్తున్నా వాడిని నువ్వే కదా మన ఇంటికి తీసుకోవాల్సింది. నేను తీసుకొస్తా, నాకేం వచ్చింది పిల్ల తీసుకొస్తా. పోయిన పిల్ల కోసం మాట్లాడడానికి సిగ్గులేదా నీకు కొంచెమైనా? ఏ నర్రా భూమి వదులుతుంది మెల్లనాడు జరా. భూమి భూమికి పొక్కి పెడతాం గట్టే తెలుసుకుని.